హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా డేంజరస్ గేమ్కు తెరలేపారు. అదేమిటంటే జస్ట్ రోహింగ్యాలను, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను కాపాడడానికి దేశవ్యాప్తంగా ఒక రుకుస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక భయాందోళనను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో తమ బెంగాలీలను అంటే బెంగాలీ మాట్లాడే వారిని దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. వారిని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. అసలు వాళ్ళు వలస వెళ్ళారు కూలి పనులు చేసుకోవడానికి. అలాంటి వారిని పట్టుకుని బీజేపీ గవర్నమెంట్స్ చాలా చిత్రవదలకు గురి చేస్తుంది. వారిని అరెస్ట్ చేయడం, లేదంటే వారిని తమ రాష్ట్రాల నుంచి వెళ్ళగొట్టడం ఇటువంటివి చేస్తోంది అని మమతా బెనర్జీ చెబుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మమతా బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీలో ఏమేమి చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. అసెంబ్లీలో ఒక చర్చను అయితే లేవనెత్తారో అదేమిటంటే దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నాయి అనే విషయంపై అసెంబ్లీలో చర్చను లేవనెత్తారు. మనందరికీ తెలుసు, బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఉంది. ఆ బీజేపీని మాట్లాడనివ్వకుండా ఆ పార్టీ అధికార ప్రతినిధులు అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించేశారు. ఆయన్ను సస్పెండ్ చేసి మరి ఈ చర్చను అయితే లేవనెత్తారు. ఎందుకంటే వారిని ప్రశ్నించేవారు ఇంకొకరు ఉండకూడదు అనే మూర్ఖత్వంతో మమతా బెనర్జీ ఈ పనిని చేసింది. అదేవిధంగా బీజేపీలో చాలా అగ్రనాయకులు అందరినీ అసెంబ్లీలో లేకుండా చేసి ఆ తర్వాత ఈ చర్చను అయితే స్టార్ట్ చేసింది. అయితే ఈ చర్చలో చెప్పినట్టు నిజంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు దేశవ్యాప్తంగా బెంగాలీ మాట్లాడే వారిని, లేదంటే పశ్చిమ బెంగాల్ నుంచి వలస వెళ్ళిన వారిని నిజంగానే ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తుందా అనే విషయానికి వెళ్తే నిజానికి మమతా బెనర్జీ చెప్పిన ఈ మాట జస్ట్ అక్రమ వలసదారులు అండ్ రోహింగ్యాల కోసమే ఈ చర్చను లేవనెత్తినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు ఒక డ్రైవ్ను నిర్వహిస్తున్నాయి. అదేమిటంటే తమ రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వారందరినీ డిటెన్షన్ సెంటర్లకు తరలించడము, లేదంటే వాళ్ళ సొంత దేశాలకు తిప్పి పంపించడము ఇటువంటివి చేస్తూ ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అస్సాం, యూపీ ఇటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాలన్నిటిలోనూ ఇటువంటి డ్రైవ్లను నిర్వహిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తమ రాష్ట్రాల్లో అసలు అక్రమ వలసదారులు అనే వాళ్ళు ఉండకూడదు. వారిని సొంత దేశానికి తిప్పి పంపడము, లేదంటే డిటెన్షన్ సెంటర్లకు తరలించడం ఇటువంటివి చేయాలి. ఈ బిల్లు వల్ల చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే అక్రమంగా వచ్చిన వాడు ఇక్కడి చట్టాలను వేటిని ఫాలో అవ్వడు. వాడు వచ్చిందే అక్రమం కాబట్టి అసలు ఇక్కడి చట్టాలను ఫాలో అవ్వాల్సిన అవసరం అతనికి లేదు. దీనివల్ల చాలా వరకు సుపారీ హత్యలు, లేదంటే లోకల్ మార్కెట్ను వీళ్ళు క్యాప్చర్ చేయడం ఇటువంటి ఎన్నో నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. డ్రగ్స్ నేరాలు, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇటువంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ ఆధార్ ఓటర్ కార్డులను కూడా సంపాదించుకుని ఇక్కడ జాబ్స్ను కూడా క్యాప్చర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అందువల్ల స్థానికులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జనరల్గా ఒక ప్లేస్లో వీళ్ళు ఒకరిద్దరు వచ్చి స్థిరపడతారు. ఆ తర్వాత వీళ్ళకు సంబంధించిన వ్యక్తులు మరికొంతమంది వచ్చి స్థిరపడడం, ఈ విధంగా ఒక ప్రాంతాన్ని వీళ్ళు ఫస్ట్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అక్కడ ఉన్న వ్యాపారాలను వీళ్ళన్నిటినీ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారు. జనరల్గా స్థానికులు ఏర్పాటు చేసుకున్న వ్యాపారాల మధ్యలో వీళ్ళు ఒక వ్యాపారాన్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత పక్కనున్న వారికి ఇబ్బందులు కలిగించడం, వారికి వ్యాపారాలు జరగకుండా చేసుకోవడం ఇటువంటివి చేసి వాళ్ళను ఆ ప్రాంతం నుంచి వదిలి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేసి చివరికి ఆ ప్రాంతం మొత్తాన్ని వీళ్ళు క్యాప్చర్ చేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా జార్ఖండ్లో ఎక్కువగా ఇది జరుగుతుంది. అక్కడ గిరిజన ప్రాంతాల్లో వీళ్ళు స్థిరపడుతూ ఉన్నారు. జనరల్గా గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలు కాని వారు అసలు నివాసం ఉండడానికి వీలుండదు. మన ఇండియన్స్ అయినా కూడా గిరిజన ప్రాంతాల్లో ఎస్టీలు కాకపోతే మనం అక్కడ నివాస పత్రాలు లేదంటే స్థలాన్ని ఏమీ కొనలేము. అటువంటిది బంగ్లాదేశ్ లేదంటే మయన్మార్ నుంచి అక్రమంగా వచ్చిన వారు జార్ఖండ్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న సంగతి మనందరికీ తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడి స్థానిక గిరిజన మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయా ప్రాంతాలను వీళ్ళు క్యాప్చర్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీనివల్ల దేశ భద్రతకే పెను ప్రమాదం ఏర్పడుతోంది అని జార్ఖండ్ హైకోర్టు కూడా గతంలో హెచ్చరించింది. దీనంతటిపై ప్రభుత్వాలు ప్రత్యేకమైన
డ్రైవ్ను నిర్వహించి వీరందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఉంది అని కూడా జార్ఖండ్ హైకోర్టు గతంలో అభిప్రాయపడింది. ఈ విధంగా ఈ అక్రమ వలసదారులంతా దేశవ్యాప్తంగా వచ్చి స్థిరపడి స్థానికులకు చాలా అంటే చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. అందువల్లనే ప్రస్తుతం బీజేపీ రాష్ట్రాలు వీటిపై ముందు జాగ్రత్తతో వీరందరినీ డిటెన్షన్ సెంటర్లకు తరలించడము లేదంటే దేశం నుంచి బయటకు పంపించడము చేస్తూ ఉన్నారు. అయితే మమతా బెనర్జీ వీరిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ ప్రధాన ఓటు బ్యాంకు ఈ అక్రమ వలసదారులు రోహింగ్యాలు మాత్రమే. పశ్చిమ బెంగాల్లో మనందరికీ తెలుసు, అక్కడ ఈ అక్రమంగా వచ్చి స్థిరపడిన వారందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇటువంటివి జారీ చేసి టీఎంసీ పార్టీ నాయకులే వీటిని జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనివల్లే మమతా బెనర్జీ వరుసగా గెలుపొందుతూ వస్తూ ఉన్నారు అని బీజేపీ సైతం ఆరోపిస్తుంది. గతంలో 2003లో మమతా బెనర్జీ ఇదే అంశంపై పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన తెలిపారు. అప్పట్లో ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండేవారు. ఈ కమ్యూనిస్టులు అక్రమ వలసదారులను రాష్ట్రానికి తీసుకువచ్చి వారిని తమ ఓటు బ్యాంకుగా మార్చుకొని తద్వారా వీళ్ళు గెలుపొందుతూ ఉన్నారు. వీరందరిపై ఖచ్చితంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి అని 2003లో మమతా బెనర్జీనే పార్లమెంట్లో ప్లకార్డు పట్టుకుని మరీ నిరసన తెలిపారు. కానీ ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏదే విషయంపై అయితే నిరసన వ్యక్తం చేసిందో అదే పనిని ఇప్పుడు మమతా బెనర్జీ కూడా చేస్తుంది. ఈ విధంగా మమతా బెనర్జీ ద్వంద్వ ప్రమాణాలతో అక్రమ వలసదారులను, రోహింగ్యాలను కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీరి పేర్లను డైరెక్ట్గా చెప్పలేదు. అక్రమ వలసదారులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అని బహిరంగంగా చెప్పలేదు. కాబట్టి బెంగాలీ మాట్లాడే వారిని అనే ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. జనరల్గా పశ్చిమ బెంగాల్ వాసులను అని అంటే సరిపోతుంది, కానీ బెంగాలీ మాట్లాడే వారిని అని చెప్పడం ద్వారా అటు బంగ్లాదేశీయులను కూడా కలిపేందుకు ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. జనరల్గా బంగ్లాదేశ్లో ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడతారు. ఒకప్పుడు ఇది పూర్తి బెంగాల్లో భాగంగానే ఉండేది బంగ్లాదేశ్. ఆ తర్వాత మన దేశం నుంచి విడిపోయింది. సో ఆ బంగ్లాదేశ్లో కూడా చాలామంది బెంగాలీ మాట్లాడుతారు. కాబట్టే ఈ అక్రమ వలసదారులందరికీ బెంగాలీ బాగానే వస్తుంది. కాబట్టి బెంగాలీ మాట్లాడే వారిని బీజేపీ పాలిత రాష్ట్రాలు చిత్రహింసలు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మమతా బెనర్జీ జస్ట్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మాత్రమే యావత్ దేశమంతా ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా అసెంబ్లీ సాక్షిగా చర్చను లేవనెత్తారు. అది కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకులను బయటికి పంపించి మరి ఇటువంటి చర్చను లేవనెత్తారు. మరి అయితే మమతా బెనర్జీ ఇదంతా చేస్తుండడం జస్ట్ అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే. కాబట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మమతా బెనర్జీని ప్రజలు ఓడించి ఆమెకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.